వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. విద్యార్థులకు అందించే భోజనం విషయంలో రుచి శుచి శుభ్రత పాటించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. నారాయణపూర్ మండలంలోని ఎస్సీ బాలుర హాస్టల్లో విద్యార్థులతో కలిసి రాత్రి బస చేశారు. సాయంత్రం 5 గంటలకు హాస్టల్కు చేరుకున్న కలెక్టర్ విద్యార్థులను పలకరించి వారికి అందిస్తున్న భోజనం రోజువారీ దినచర్య గురించి కలెక్టర్ ఆరా తీశారు. హాస్టల్ పరిసరాలను, వంటగదిని, పిల్లలను చదువుతున్న విధానాన్ని, కూరగాయలను, రోజువారీ మెనూను, విద్యార్థులు ఉండే గదులను, అదేవిధంగా మరుగుదొడ్లను, వంటగదిని కలెక్టర్ పరిశీలించారు. వంట తయారు చేసే విధానాన్ని స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టాక్ రిజిస్టర్ను పరిశీలించి వంట సరుకులను కలెక్టర్ స్వయంగా తనిఖీ చేశారు. నాసిరకం బియ్యం, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలు సరఫరా చేసినట్లయితే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, నాణ్యమైన సరుకులు మాత్రమే వాడాలని, నాణ్యమైన సరుకులు వాడని పక్షంలో చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఇక విద్యార్థులకు అందించే భోజన విషయంలో నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఎక్కువ కాలం నిల్వ ఉంచినా, పురుగు పట్టినా, తేదీ అయిపోయిన సరుకులను ఉపయోగించరాదని, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు.